వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి. మనకు ఇంకొక ఛానల్ ఉందండి, క్రీస్తు సత్యపథం. ఆ ఛానల్లో వరుసగా మనము కొన్ని సాక్ష్యాలు రికార్డ్ చేసి పెడుతూ వస్తున్నామండి. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ సాక్ష్యాలు ఈ మధ్య కొన్ని నేను చూశాను యూట్యూబ్లో. సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి అనేకులు ప్రముఖులు, బాగా జనంకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క ప్రేమ, క్రీస్తు పట్ల వారు కలిగి ఉన్నటువంటి ప్రేమ, భక్తి, విశ్వాసాలు, గౌరవం, ఇవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నటువంటి చిన్న చిన్న షార్ట్స్ కావచ్చు, టెస్టిమనీస్ కావచ్చు, చాలా ఉన్నాయి. అందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని మన వీక్షకులకి చెప్తే బాగుంటుంది కదా అని నేను ఆలోచించి కొంతమందిది తీసుకున్నాను. కొంతమందికి అనుమానం రావచ్చు, వీళ్ళు ఏమైనా దేవశాస్త్రంలో నైపుణ్యం కలిగిన వారా, తెలిసిన వారా, అట్లీస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్యాప్టిజం తీసుకొని క్రమం తప్పకుండా చర్చికి పోయేటువంటి విశ్వాసుల. మనము ఆ కొలమానంలో అందరినీ చూడలేము. ఎందుకంటే వారు ఒక డిఫరెంట్ కుటుంబ నేపథ్యాన్ని కలిగి ఉండి, ఒక డిఫరెంట్ ఫీల్డ్లో, అంటే ఎక్కువ ఆకర్షణ, ఆదాయం, ఆర్థికంగా ఆదాయం ఉన్నటువంటి ఫీల్డ్లో ఉండినప్పటికీ వారి చూపు ప్రభు వైపు మరలడం అనేది అది ప్రభు యొక్క కృపగానే నేను భావిస్తున్నాను. కొంతమంది చెప్తున్న సాక్ష్యం విన్నప్పుడు అసలు అది ఎంత చక్కగా, ఎంత బాగుందో, ఎంత అర్థవంతంగా ఉందో, అది ఎలాగైనా మన వీక్షకులకు కూడా అందజేద్దాము అని నేను భావించాను. మనం సమాజంలో ఇప్పుడు కొన్ని రకాల ప్రజల్ని చూస్తున్నాం. క్రీస్తుని అంగీకరించిన తరువాత మనిషిలో మార్పు వస్తుంది, సహనం వస్తుంది, సంయమనం కలుగుతుంది, నెమ్మది ఏర్పడుతుంది, ప్రేమ, క్షమ, స్నేహం, దయ, సేవాభావం ఇవన్నీ ఏర్పడుతుంది. అలాగే ఎవరు దేవుడు, నేను ఎటువైపు ప్రయాణించాలి, ఏది నా లక్ష్యం ఆధ్యాత్మికంగా, ఏది నా గమ్యం అన్న దాంట్లో ఒక సరైన అవగాహన కలుగుతుంది. భాష సంస్కరించబడుతుంది. భక్తితో పండినటువంటి లేదా భక్తితో నిండినటువంటి భావజాలం అనేది ఏర్పడుతుంది. మంచి ఆలోచన, మంచి థాట్స్ వస్తాయి. ఇది ఎవరిలో? క్రీస్తుని స్వీకరించిన వాళ్ళలో. ఇక క్రీస్తుని వదిలిన వాళ్ళు, తృణీకరించిన వాళ్ళలో కూడా మార్పులు వస్తుంది. ఆ మార్పులు ఎలా ఉంటాయంటే వాళ్ళల్లో విపరీతమైన అసహనం, ఆ అసహనంతో నిజాలో తెలియదు, అబద్ధాలో తెలియదు, ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. వివేచన నశించిపోతుంది, వెటకారాలు, అవమానకరమైన మాటలు ఎక్కువైపోతాయి. తెంపరితనం, ఏది పడితే అది, ఎంత మాట అంటే అంత మాట మాట్లాడడం, ఎదుటివారి హృదయాలు గాయపరుస్తున్నామన్నటువంటి భావన కూడా లేకుండా ఒక కసాయితనం, క్రౌర్యం వాళ్ళలో చోటు చేసుకుంటుంది. హింసావాదం, ఎవరైనా క్రిస్టియన్ బయట కనిపిస్తే, పాంఫ్లెట్ తీసుకొని కనిపిస్తే, బైబిల్ తీసుకొని కనిపిస్తే వాడి దగ్గరికి వెళ్ళిపోవడం, వాడి మీద దాడి చేయడం, నేను ఏ ఆర్గనైజేషనో తెలుసా అని అడగడం, వీడికి చట్టం లెక్కలేదు, రాజ్యాంగం లెక్కలేదు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేదు, పోలీసు డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేదు, వీడెవడో పెట్టుకున్నాడంట 10 మందిని చేర్చుకొని
అల్లరి మూకల్ని, ఆ అల్లరి మూకలు ఏ ఆర్గనైజేషన్కు సంబంధించిందో అది మనం తెలుసుకోవాలంట. దుర్విమర్శలు, నోటికొచ్చిన బూతు భాషలు, అస్సలు దయ అన్నది ఉండదు. నోట్లో బలవంతంగా ఏది పడితే అది కుక్కడం, మొహానికి ఏమంటే అది పుయ్యడం, పేడ నీళ్ళు చల్లడం, తరిమి తరిమి కొట్టడం, ఇలా అసలు క్రీస్తుని వదిలితే శాంతి, ప్రేమ, సమాధానం, క్షమ ఈ గుణాలు కలిగిన క్రీస్తు నుంచి దూరం అయితే ఇలా తయారవుతారు మనుషులు. మానవత్వాన్ని, చట్టాలను గౌరవించినటువంటి కుళ్ళు, కుచితం, కుసంస్కారము నిండినటువంటి భాష, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మూర్ఖత్వం, చాదస్తంతో నిండినటువంటి భావజాలం. ఆ భావజాలంలో నుంచి ఈ భాష అంతా. మీరు చూడండి, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి, క్రీస్తుని విసర్జించిన వాళ్ళకి లేదా వదిలేసిన వాళ్ళ మధ్య ఎంత తేడా ఉంది కదా. ఈ తేడా మనకు ఆ క్రీస్తుని ప్రేమించిన వాళ్ళల్లో, అంగీకరించిన వాళ్ళల్లో, క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళల్లో మనకు కనిపిస్తోంది. పెద్ద పెద్ద యాక్టర్స్, వాళ్ళ తండ్రులు కూడా పెద్ద యాక్టర్స్, వాళ్ళకి ఆర్థికంగా ఏ కొదువ లేదు. వారి హృదయాలు ఎందుకు ప్రభు వైపు తిరిగాయి అనేది మనం తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ప్రభువును ప్రేమించినటువంటి వారు సమాజంలో అందరికీ కోట్లాది మంది వ్యక్తులకు తెలిసిన వాళ్ళు, కానీ అహం లేకుండా వాళ్ళు మంచి సాత్వికమైన భాషలో తమ యొక్క విశ్వాసాన్ని మనకు తెలియజేస్తున్నారు. అది తెలుసుకోవడం వల్ల క్రైస్తవుల్లో ఒక ధైర్యం వస్తుంది. ఇలా ఎంతమంది ఉన్నారు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు. ఈ తెంపరి మనుషులు, అల్లరి మూకలు, మతోన్మాద మాఫియాలు, వాళ్ళు నాట్ ఈవెన్ 1% కూడా ఉండరు. నాకు తెలిసి పాయింట్ తర్వాత ఉంటుంది వాళ్ళ. వీళ్ళ వెనకాలన్న వాళ్ళని కలుపుకున్నా కూడా 1% కూడా ఉండరు. కానీ వీళ్ళు చూడండి, ఎంతో అసలు వాళ్ళు హిందువులుగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది చక్కగా సమాజంలోకి వచ్చి మేము యేసును అంగీకరించాము అని ధైర్యంగా చెప్పి, యేసును మేము ప్రేమిస్తున్నాము అని చెప్పి, యేసును మేము ప్రార్థిస్తాము అని ప్రకటిస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళ గురించి తెలుసుకోవటము చాలా మంచిది. వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళ భాష, భావజాలాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే సువార్తని, క్రీస్తుని ఎరుగని వాళ్ళ దగ్గరికి ఎలా తీసుకువెళ్ళాలి, ఏది నచ్చుతోంది, ఏది జనాలను ఆకర్షిస్తోంది, ఏది జనాలను ఆలోచింపచేస్తోంది అనేది మనకు తెలుస్తుంది. దీన్ని మరొక్కసారి చెప్తాను. ఈ విధంగా ప్రభువుని మేము అంగీకరించాము అని చెప్పే వాళ్ళ యొక్క భాష, భావజాలాన్ని కానీ మనం గమనిస్తే మనం సువార్తని, యేసుని ఎరుగని వారి వద్దకు, అటువంటి నేపథ్యం కలిగిన వారి వద్దకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ప్రభువుని ప్రకటించాలి, ఎలా ప్రభువుని వాళ్ళకి బయలుపరచాలనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ వినండి. చాలామంది, ఒక 20 మంది గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ చాలా బ్రీఫ్గా 1 or 2 1-2 వాక్యాలతో నేను ముగిస్తాను. వీళ్ళ గురించి వాళ్ళ పేరు టైప్ చేసి అబౌట్ జీసస్ లేదా టెస్ట్ మనీ, నగ్మా టెస్ట్ మనీ అని మనం కొట్టామనుకోండి, మనకు
యూట్యూబ్లో మనం వాళ్ళ సాక్ష్యాలు కానీ వాళ్ళ యొక్క వర్డ్స్ అబౌట్ జీసస్ కానీ మనం చూడొచ్చు, వినొచ్చు. మీకు కావాలంటే మేము డిస్క్రిప్షన్లో అందరిది కూడా నేను ఇస్తాను, అది పెద్ద సమస్య ఏం కాదు. కీరవాణి గారు, పవన్ కళ్యాణ్ గారు, భానుచందర్ గారు, మంచులక్ష్మి గారు, నగ్మా గారు, ప్రభు గారు. ప్రభు గారు అంటే శివాజీ గణేషన్ వారి యొక్క కుమారుడు. సినీ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు, యాక్టర్ వివేక్ గారు, యాక్టర్ శ్రీ గారు, కల్పన గారు, మోహిని గారు, మోహిని క్రిస్టీనా, కవిత గారు, శ్రీలేఖ గారు, విద్యాబాలన్ గారు, సెందిల్ గారు, షకీలా గారు, ఇలా ఒక 20 మెంబర్స్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ 20 మెంబర్స్ది జస్ట్ ఒక ఐ బ్రీఫ్ ఇట్ చిన్నదిగా కొంచెం వారి యొక్క భావం ఏంటి, ప్రభువులో వారి యొక్క భావం ఏంటి అన్నది మాత్రమే మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. ఈయన చాలా ప్రసిద్ధి, మనందరికీ తెలుసు. డైరెక్టర్ రాజమౌళి గారికి స్వయాన సోదరుడు. ఈయన ఏం చెప్పారంటే, ఒక ప్రోగ్రాంలో, ఇది థీమాటిక్ ప్రోగ్రాం కాబట్టి నేను ఇక్కడ నాకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరో నేను ఇప్పుడు తెలియజేస్తాను, కానీ నేను అన్ని సిద్ధాంతాలు నమ్ముతాను, నేను అందరి దేవుళ్ళని పూజిస్తానని కూడా చెప్పుకున్నాడు ఆయన. అయినప్పటికీ నాకు యేసుప్రభు అంటే ఇష్టం. ఎందుకు యేసుప్రభు అంటే ఇష్టం? జీసస్లో నాకు స్పెషల్గా కనిపించింది ఏమిటంటే, ఏ ఫిలాసఫీలో లేనిది, అంటే ఏ వేదాంతంలో లేనిది, ఏ మతములో లేనిది క్షమించే గుణం. ఆయనను కరుణామయుడు అంటారు. ఆ లక్షణాన్ని, ఏ లక్షణాన్ని? క్షమా గుణాన్ని, క్షమించే తత్వాన్ని, ఆ స్వభావాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లడంలో యేసుప్రభు తీసుకెళ్ళినంతగా వేరే ఎక్కడ నేను చదువుకున్న గ్రంథాలలో, పురాణాలలో, హిస్టరీలో లేదు. అలాగే మా గురువు గారు రాజమణి గారు కూడా యేసుని ఆరాధించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. ప్రతి రికార్డింగ్, ప్రతి పాట రికార్డ్ చేసే ముందర మేము 1 or 2 minutes కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని రికార్డింగ్కి వెళతాము. ఇక్కడ ఈయన చెప్పిన మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చదివినటువంటి, ఆయనకు పరిచయం ఉన్నటువంటి ఏ గ్రంథాలలో కూడా క్షమాగుణం గురించి చెప్పబడి లేదు అనేది దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది. ఆ క్షమాగుణాన్ని, ఆ క్షమాతత్వాన్ని ప్రభువులో చూసి ఆయన ఎంతగానో ప్రభు వైపు ఆకర్షింపబడ్డాడు అని మనకు అర్థమవుతుంది. ఇంకా ప్రస్తుతం మన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సినీ యాక్టర్, ద పాపులర్ సినీ యాక్టర్, హీరో పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఆయన ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చారో చెప్పలేము. ఆయన మా టీచర్లు, క్రిస్టియన్ టీచర్లు నాకు ఇలా ప్రార్థన చేశారు, ఎలక్షన్ ముందు నాకు ఇట్లా ప్రార్థన చేశారు అని చెప్పడం కూడా మనం చూసాం. అట్లాగే వారి సతీమణి అన్నా లెజినోవా, రష్యన్ ఉమెన్, ఆవిడ ఆర్థడాక్స్ క్రిస్టియన్ అని కూడా చెప్పారు. వారి పిల్లలకి ఆర్థడాక్స్ చర్చిలో బ్యాప్టిజం ఇవ్వబడిందని కూడా ఆయన చెప్పారు. అలాగే ఆయన ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఆయన యొక్క చిన్ననాటి స్నేహితుడు పాస్టర్గా మారాడని, ఆ పాస్టర్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి బ్యాప్టిజం ఇచ్చారని కూడా చెప్పాడు ఆయన. అట్లాగే మా అమ్మాయి క్రిస్టియన్ అండి, మాకు కులం మతంతో పని లేదండి అని కూడా చెప్పాడు. ఇది ఒక గొప్ప మతం, సేవా దృక్పథం కలిగినటువంటి లేదా సేవా తత్పరత కలిగిన మతం అని చెప్పారు.
అంతేకాదు నేను ఇజ్రాయేల్ వెళ్ళాను, అక్కడ బెతలహేములో యేసు పుట్టిన స్థలాన్ని కూడా నేను చూశాను అని చెప్పారు. ఈయన చెప్పిన దాంట్లో కూడా ఏమిటి మనకు ప్రముఖంగా కనిపిస్తున్నది, ఇది ఒక గొప్ప మతము, సేవా దృక్పథము లేదా సేవా తత్పరత కలిగిన మతము. తర్వాత మూడు మనం చూద్దాం. ఏంటంటే ఇది సినీ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారిది. ఒక యాంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు చూస్తే బీజేపీ పార్టీలో ఉన్నారు, చాలా ఏళ్ళుగా ఉన్నారు, మీ కుటుంబంలో చూస్తే క్రైస్తవ వాతావరణం కనిపిస్తుంది ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పారనమాట, మా ఆవిడ క్రిస్టియను, మేము చర్చిలకు వెళ్తాము, నేను యాజ్ ఏ పొలిటికల్ పర్సన్గా నేను మసీదులకు వెళ్తాను, గుళ్ళకు వెళ్తాను, అన్నీ వెళ్తాను అని చెప్పాను. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, బీజేపీ వాళ్ళ కుటుంబాలలో కూడా క్రైస్తవులు ఉన్నారు. బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా క్రైస్తుని ప్రేమిస్తున్నారు, చర్చిలకు వెళుతున్నారు. ఈ విషయాన్ని మనం చిట్టిబాబు గారి యొక్క విషయంలో మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకొక యాక్ట్రెస్, సినీ యాక్ట్రెస్ ఎవరంటే, మేము సైతం అని జెమినీ టీవీలో ఒకప్పుడు వచ్చినటువంటి ఒక ప్రోగ్రాం అన్నమాట. ఈ మేము సైతం ఆన్ జెమినీ టీవీలో అక్కడ ఏమిటంటే, వేర్ సెలబ్రిటీస్ హెల్ప్ పీపుల్ ఇన్ నీడ్, అవసరతలో ఉన్న వాళ్ళకి సెలబ్రిటీస్ వచ్చి సహాయం చేస్తారు. దీన్ని మంచు లక్ష్మి గారు హోస్ట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో ఆవిడేం చేశారంటే, అక్కడికి ఆ రోజు వచ్చిన సినీ సెలబ్రిటీ ఎవరంటే ప్రణీత సుభాష్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ షోకి వచ్చారు. వాళ్ళు ఏం అడిగారంటే ఆమెని, అమ్మా మా మరదలు చాలా కష్టాల్లో ఉంది, ఆమెకు కొంచెం హెల్ప్ చేసి ఆమె డాక్యుమెంట్స్ ఒక చోట ఉండిపోయిన వాటిని విడుదల చేసి ఆమెకి ఇవ్వండి అని అడిగారన్నమాట. అప్పుడు మంచులక్ష్మి గారు వాళ్ళని ఒక మాట అడిగారు, మీరు క్రిస్టియన్సా అని అడిగారనమాట. వాళ్ళు అవునమ్మా అని చెప్పారు. చెప్తే ఆవిడ అన్నారు, యేసు ప్రభువుని మీరు నమ్ముకున్నారు, మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు అలాగే వస్తాయి, ఆ కష్టాల నుంచి విడుదల కూడా అలాగే దొరుకుతుంది. మా మరదలు అంటే వారి పెద్ద తమ్ముడు మంచు విష్ణు గారి వైఫ్, హీరో మంచు విష్ణు గారి వైఫ్ వెరోనికా అనుకుంటారు, మిస్సెస్ వెరోనికా, ఆవిడ క్రిస్టియన్, మా మరదలు క్రిస్టియను, ఆవిడ పిల్లలు నా కుమార్తె అందరూ కలిసి ఆదివారం చర్చికి వెళ్తారు అని చెప్పారు. ఇక్కడ మంచు లక్ష్మి గారు ఆ క్రిస్టియన్ ఫ్యామిలీని వారి యొక్క మాటల్ని విన్న తర్వాత ఏం చెప్తున్నారు, వారు వచ్చి ఇతరులకు హెల్ప్ చేయమని అడిగినప్పుడు వాళ్ళు మీరు క్రిస్టియన్సా అని అడుగుతున్నారు అనమాట. అంటే ఏంటి, క్రిస్టియన్స్ ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు అన్నదాన్ని ఆమె నమ్ముతున్నారు. అంటే ఇంకా ఇంతకంటే లోతుగా డీటెయిల్డ్గా వెళ్ళడం కష్టం కాబట్టి నేను బ్రీఫ్ చెప్తాను. తర్వాత తమిళ్ యాక్ట్రెస్ ఒక ఆవిడ సిస్టర్ శాంతి, ఆవిడది ఒక చిన్న షార్ట్ దొరికింది. ఆవిడికి ఎవరో 1000 స్తోత్ర బలులు ఇచ్చారంట. షీఈ్ ఫ్రమ్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. ఆవిడ ఏం చెప్తున్నారంటే, నేను అనేకమైనటువంటి పుస్తకాలు చదివాను, స్తోత్రాలు చదివాను, కానీ ఇలాంటి పుస్తకం నేను ఎప్పుడు చదవలేదు, ఓకే చదువుదాము అని నేను ఆసక్తిగా దాన్ని తిప్పాను. అందులో ఏముందంటే, అక్రమము చేయువారిలో ఒకడిగా ఎంచబడిన దేవా స్తోత్రం, మా కొరకు సిలువ మీద బలి అయిన దేవా స్తోత్రం, ఇలా ఉంది. నాకు అది చదివినప్పుడు చాలా దుఃఖం వచ్చేసింది. ప్రజల కొరకు, అక్రమము చేయనటువంటి ప్రజల కొరకు సిలువ మీద మరణించిన దేవుడు ఒకరున్నారు అని తెలుసుకోవడం అన్నది
ఇన్ని సంవత్సరాలుగా ఈయన గురించి తెలుసుకోలేకపోయానే అన్న వేదన నన్ను కదిలించేసింది. ఈ యేసు ఒక్కరే చాలు నాకు అని నేను నిశ్చయించుకున్నాను. 12 సంవత్సరాలుగా నేను ఆయనతో కలిసి, అంటే క్రీస్తుతో కలిసి, క్రీస్తులో అంతరంగములలో ఆయన అనుగ్రహించిన తీవ్ర వాంఛను బట్టి నేను ఆయనతో 12 సంవత్సరాలుగా విశ్వాసిగా జీవిస్తున్నాను. యథార్థ హృదయులందరికీ కూడా ఆయన అతి సమీపంగా ఉన్నారట అని చెప్తున్నారట. ఈవిడ మాటల ద్వారా మనకి ఏమర్థమవుతుంది? ప్రభువు అక్రమము చేయు వారుల కొరకు సిలువ పైన మరణించి వారికి ఒక విడుదల అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతేకాదు, యథార్థ హృదయం కలిగిన వారందరికీ ఆయన సమీపముగా ఉంటారు, వారిని ఆయన ఆదుకుంటాడు అనే విషయాన్ని ఆవిడ తెలుసుకున్న వెంటనే ప్రభువుని స్వీకరించడం, అంగీకరించడం జరిగింది. ఈవిడ వర్డ్స్ అన్నీ కూడా ఈవిడ వీడియో తమిళ్లో ఉంది. తర్వాత ప్రభు శివాజీ గణేశన్ గారి కుమారుడు, చాలా పెద్ద యాక్టర్, తమిళ్లో చాలా పెద్ద యాక్టర్. వీళ్ళ తండ్రి గారు అయితే వారి కాలంలో ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద యాక్టర్లు అన్నమాట. ఇక్కడ తెలుగు ఫీల్డ్లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాగా అక్కడ శివాజీ గణేశన్ గారు, ఎంజీఆర్ గారు అన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే, నేను కెథోలిక్ కాటన్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ నేను చాలా సెంటిమెంటల్, అంటే జీసస్ విషయంలో నేను చాలా సెంటిమెంటలు. నేను చదువుకున్న మిషనరీ స్కూల్లో మేము క్యారల్స్ వెళ్ళేవాళ్ళము. ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేసి వాళ్ళు ఇచ్చిన కానుకలను తెచ్చుకునేవాళ్ళము. దాన్ని చాలా ఎంజాయ్ చేశాను. నన్ను ఒక మంచి అబ్బాయిగా, తర్వాత ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దింది బిషప్ కాటన్ స్కూలే అని చెప్పారు. ఈయనేం చెప్తున్నారు? తన యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది మిషనరీ స్కూల్లో ఉన్నటువంటి మెథడ్స్ అని చెప్పుకుంటున్నారు. తర్వాత వివేక్, యాక్టర్ వివేక్, తనేం చెప్తున్నారంటే, ఆయన ప్రభువును గురించి మాట్లాడుతూ స్వామి వివేకానంద గారి మాటల్ని అక్కడున్న ఆడియన్స్కి గుర్తు చేశారు. ఏమనంటే, స్వామి వివేకానంద ఇలా చెప్పారు, నేను కూడా పాలస్తీనాలో యేసు ప్రభుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను నా కన్నీటితో కాదు, కాలు నరికి ఆ రక్తంతో, చెయ్యి నరికి ఆ రక్తంతో, మెడ నరికి ఆ రక్తంతో కాదు, నా హృదయ రుధిరముతో ఆయన పాదాలు కడిగేవాడిని అని స్వామి వివేకానంద చెప్పారు అని స్వామి వివేకానంద మాటలు, స్వామి వివేకానంద వారి మాటలలో ఆయన కలిగి ఉన్నటువంటి ఔన్నత్య భావం, ఉన్నతమైన భావ, ప్రభు పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ గౌరవాన్ని, మర్యాదని మనకు ఈయన తెలియజేశారు. భానుచందర్ గారని తెలుగులో ఒకప్పుడు పెద్ద హీరోగా చేశారు. వారి తండ్రి గారు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటాను నేను, వేణు గారు అని. ఆయన ఏం చెప్పారంటే, వాళ్ళ తల్లి గారి పేరు శకుంతల అట, వాళ్ళ అమ్మమ్మ గారి పేరు వెంకటరత్నం అట. వాళ్ళ తల్లిగారుకి రన్నింగ్ నోస్ ఉండేదంట. 24 hours ఎవ్రీ డే, ఆల్ ది 365 days ఇన్ ఎ ఇయర్ ముక్కు కారుతూ ఉండేదంట. ఆవిడ అందరూ చీమిడి ముక్కు శకుంతల అని ఎగతాళి చేసేవారంట. ఫ్రెండ్స్ ఆమెతో ఆడుకునేవాళ్ళు కాదు, ఆమెతో కలిసి లంచ్ చేసేవాళ్ళు కాదు,
ఆమెతో కనీసం కలిసి మాట్లాడేవాళ్ళు కూడా కాదంట, ఆమెను అసహించుకునేవాళ్ళంట. అది తట్టుకోలేక ఆవిడ ఒకరోజు స్కూల్లో ఒక పిల్లర్ వెనకాల కూర్చొని ఏడుస్తూ ఉందంట. అప్పుడు వెళుతూ ఉన్నటువంటి ఒక నన్ గారు, సిస్టర్ గారు ఆమె దగ్గరికి వచ్చి, ఏమా శకుంతల ఎందుకు ఏడుస్తున్నావు, అని చెప్పి లేపి, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటే, ఇలా నాతో ఎవ్వరు మాట్లాడటం లేదు, నాతో ఎవరు ఫ్రెండ్లీగా ఉండడం లేదు, నేను చచ్చిపోతాను సిస్టర్ గారు అని చెప్తే, ఆవిడ అప్పుడు తప్పు అలా మాట్లాడకూడదు, ప్రభు మనందరినీ ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రభువుని నమ్ముకో, ప్రభువునికి ప్రార్థన చేయి, తప్పకుండా నీకు ఈ రన్నింగ్ నోస్ నయం అయిపోతుందంటే ఈ అమ్మాయి ఆశ్చర్యపోయిందంట. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఈ అమ్మాయిని చాలామంది డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. డాక్టర్ అహోబిల్ రావు గారు అని ఆయన ఫారిన్ రిటర్న్డ్, ఆయన కూడా చూసి ఇది తగ్గదమ్మా అని చెప్పేశాడంట. కాబట్టి ఈ అమ్మాయి హోప్లెస్ కండిషన్లో ఉంది. కానీ ఆ సిస్టర్ గారు వచ్చి చాలా గట్టిగా, తప్పకుండా నీకు నయం అవుతుంది, నేను చెప్తున్నాను కదా అని ఒక బైబిల్ ఇచ్చి రోజు ఒక్క పేజీ చదువు చాలు, ఒక్క పేజీ చదివి నీ పక్కనే పెట్టుకొని పడుకో అని చెప్పారంట. సరే ఈ అమ్మాయి దాన్ని నమ్మింది. సరే బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ రోజు ఒక్కరోజు చదివింది. పొద్దున్న లేచి చూసుకుంది, రన్నింగ్ నోస్ కంటిన్యూయింగ్ అనమాట. సెకండ్ డే చదివింది, అయినా రన్నింగ్ నోస్ ఉంది. థర్డ్ డే చదివింది, పొద్దున్న లేస్తే రన్నింగ్ నోస్ లేదంట. ఆ అమ్మాయి ఎగ్జైట్మెంట్లో తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ చూడు నాకు ఇప్పుడు అది రన్నింగ్ నోస్ లేదు, ఆగిపోయింది చూడు అని వాళ్ళ తల్లికి చెప్పినప్పుడు వాళ్ళ తల్లి నిజమా అదెలా ఆగిపోయింది అని అడిగారంట. అడిగితే ఇట్లా మా స్కూల్లో సిస్టర్ గారు నాకు ఈ పుస్తకం ఇచ్చి రోజుకి ఒక్క పేరు చదువు, పక్కనే పెట్టుకొని పడుకో, తగ్గిపోతుంది అన్నారు, దేవుడికి ప్రార్థన చెయ్యి అన్నారు, నేను చేశాను తగ్గిపోయింది అన్నట్ట. ఆవిడ ఇదేమిట్రా బాబు అని ఈ అమ్మాయిని లాక్కొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు అస్సలు తగ్గదు అన్నారు, ఈ అమ్మాయికి తగ్గిపోయిందంట. ఆయన వెంటనే ఆమె టెస్ట్ చేసి తర్వాత తన డాక్టర్స్ని కూడా పిలిచి మాట్లాడారంట. మాట్లాడి సరే అమ్మా జరిగింది మంచిదే కదా వెళ్ళండి అని చెప్పేశారంట. తర్వాత ఆయన క్రైస్తవుడిగా మారారంట. అట్లా ఇంకొక మాట కూడా చెప్పారు భానుచంద్ర గారు. అదేంటంటే వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద సమస్య వచ్చిందంట. బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇల్లుని ఏలం వేసే పరిస్థితులు వచ్చినాయంట. అప్పుడు వాళ్ళున్న వీధిలోని యార్లగడ్డ శంభు ఫిలిమ్స్, యార్లగడ్డ శంభు ఫిలిమ్స్ అంటే వెంకన్న చౌదరి గారు, యార్లగడ్డ వెంకన్న చౌదరి గారి కంపెనీ శంభు ఫిలిమ్స్ అనే కంపెనీ ఉండేదంట. వీళ్ళ తల్లిగారు గబగబా అక్కడికి వెళ్ళి, అయ్యా మా ఇల్లు ఇట్లా వేలం వేయడానికి బ్యాంకు వాళ్ళు రేపు వస్తామన్నారు, నాకు కొంచెం 1,00,000 అమౌంట్ నాకు సర్దగలరా అని అడిగితే, ఏం అదేమైనా చిన్న అమౌంటా, అంత తేలిగ్గా అడుగుతున్నావు, నా దగ్గర లేదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడంట. సరే ఆవిడ ఇంటికి వచ్చేసి జీసస్ ఫోటో పెట్టుకొని ఫోటో ముందర పడుకొని ఆ పగలు రాత్రంతా ఏడుస్తూ మధ్యలో ప్రభు అని గట్టిగా అరుస్తూ ఇలా పడుకోనుందంట. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎలాగైనా చాలా దుఃఖంలో ఉంటారు కదా. అలా ఉన్నప్పుడు ఇంకా మరుసటి రోజు పొద్దున 9 ప్రాంతంలో యార్లగడ్డ వెంకన్న చౌదరి గారి మేనేజరు డ్రైవర్ ఇద్దరు కలిసి వచ్చారంట. వచ్చి అమ్మ శకుంతల ఇదిగో నీకు వెంకన్న గారు ఇది ఇమ్మన్నారు అని 1,00,000 అమౌంట్ ఆమె చేతికి ఇచ్చారంట. ఇదేంటి నిన్ను లేదన్నారు కదా అంటే, అవునమ్మా ఒక సినిమాకి ఆయనకి రావాల్సిన డబ్బులు 2.5 లక్షలు ఇప్పుడే వచ్చినాయి, ఆయన మీరు చెప్పింది గుర్తు చేసుకొని మీకు 1,00,000 అమౌంట్ పంపించారు అని చెప్పారంట. ఇక్కడ ఆవిడ ఒక బలమైన విశ్వాసిగా ఎదగడానికి ప్రభువుని నమ్మడం, ప్రభువును ప్రార్థించడం, తన కష్టాలు గట్టెక్కడం, ప్రభు స్వస్థపరిచే గుణం ఉండడం, ప్రభు ఆపదలో మన మాటలు విని రిప్లై ఇవ్వడం, సమాధానం ఇవ్వడం అనే విషయాన్ని మనం భానుచంద్ర గారి యొక్క టెస్ట్ మనీలో చూడొచ్చు. ఇక మనందరికీ తెలుసు కమెడియన్ శృతివేల్ గారు.
ఆయన ఏం చెప్పారంటే, దయామయుడు సినిమాలో ఆయన ప్రభువుని అంగీకరించిన విషయాన్ని కూడా చెప్పారు. దయామయుడు సినిమా విజయ్ చంద్ర గారు తీశారంట. ఆ సినిమాలో ఈయనకు కూడా ఒక రోల్ ఇచ్చారంట. ఆ రోల్ ఏంటంటే, ఇతను ఒక యాచకుడు, బెగ్గర్ అనమాట. అతను వచ్చి ధర్మం ధర్మం అని అరుస్తూ ఉంటాడంట. పౌలుగా మారిన సౌలు ఈయన దగ్గరకు వచ్చి, ధర్మం అంటే ఏంటి, దాని ఆకారం చూసావా, అది ఎలా ఉంటుందని అడిగాడంట. అది ఏదో తెలియదు కాబట్టి నేను ధర్మం అని నిన్ను యాచిస్తున్నాను అని చెప్పాడంట. అతను ఏం చెప్పాడంటే, అది కాలం వచ్చి ఆ సినిమా తీసిన కాలం ఏంటంటే, అంటే ఆ హిస్టరీ ఆ సినిమా ఏ కాలానికి సంబంధించిందంటే, సౌలు పౌలుగా మారకుండా ఉండే ముందు క్రీస్తు నమ్మిన వారిని హింసించేటువంటి కాలానికి సంబంధించిన కథగా అది చెప్తూ, అప్పుడు ఆయన పాండిచ్చేరిలో ఉండే రెడ్ హిల్స్లో దాన్ని షూట్ చేశారంట. ఆ షూటింగ్లో ఆయన పైకి పరిగెత్తమని చెప్పడం, మళ్ళీ దిగిరమ్మని చెప్పడం, ఇలా చాలాసార్లు పొద్దున 11 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇచ్చేశారంట. తర్వాత ఆయన చివర షూట్ ముగించే ముందు కిందికి వస్తూ ఒక కొండ నీడలు, ఆ రెడ్ హిల్స్ నీడలు పడుతూ ఉన్నటువంటి చోట నించొని 2 చేతులు ఇలా బార్ల చాపినప్పుడు శిలువ మీద క్రీస్తు ఉన్నట్టుగా ఆ పిక్చర్ అక్కడ నీడ కనిపించడం చూసి విజయ్ చంద్ర గారిని రిక్వెస్ట్ చేసి అది కూడా తీయమన్నారంట. దయామయుడు సినిమాలో అది కూడా ఉందంట. ఆయన ఏం చెప్తారంటే, ప్రభువు తన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తాడు అని తన మాటగా చెప్తాడు. అలాగే సినిమా యాక్టర్ సుధాకర్ గారు లేటర్ ఆన్ ఆయన కమెడియన్గా కూడా చేశారు. ఫస్ట్లో ఆయన వచ్చినప్పుడు హీరోగా చేశారు. ఆయన ఏం చెప్పారంటే, నేను కోమాలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడాడు, ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే అని గట్టిగా చెప్తున్నాడు ఆయన. అలాగే సెంధిల్ అని ఒక కమెడియన్ యాక్టర్ ఉన్నాడు. ఒక రజనీకాంత్ గారి ఫిలిమ్స్ చూస్తే ఆయన పక్కనే కొంచెం బ్లాక్గా పొట్టిగా లావుగా ఒక అతను ఉంటాడు. అతని పేరే సెంధిలు. వారి కుటుంబంలో ఆయన ఒక్కడే రక్షింపబడ్డాడంట. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే, నా మనవరాలు దేవుణ్ణి నమ్ముకుంది అని చెప్పాడు. ఆయన సత్యము అనే దాన్ని ఎలా చెప్తున్నాడంటే, దెన్ యూ విల్ నో ద ట్రూత్ అండ్ ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యాన్ని మనం తెలుసుకుంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా మారుస్తుంది అని చెప్పాడు. ఇంకా సత్యం అంటే ఏంటంటే, యేసే సత్యము, వాక్యమే సత్యము అని చెప్తున్నాడు. యేసే లోకరక్షకుడని బల్లగుద్ది చెప్తున్నాడు. మీకు ప్రభు ఎలా పరిచయం అయ్యాడు అని అంటే, నా చిన్నతనంలో బాగా చిన్నగా ఉన్నప్పుడు నా మామగారు నన్ను చర్చికి తీసుకెళ్ళేవాళ్ళు, ఆ విధంగా నాకు చర్చి పరిచయం అయింది అని చెప్పారు. ఒక్క విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు. అదేంటంటే, ఒకసారి వాళ్ళు వెహికల్లో ప్రయాణం చేస్తూ ఉంటే నిద్రపోవటం వల్ల ఆ వెహికల్ ఎటుబడితే అటు వెళ్ళిపోవడము, వీళ్ళు మేల్కొన్న తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి విపరీతంగా ప్రయత్నించి ఇంకా చనిపోతున్నాము అనుకున్న సమయంలో ఆ వెహికల్ ఒక చోటుకి వెళ్ళి ఆగిందంట. అది అప్పుడు చూస్తే అది ఆగి ఒక చర్చి దగ్గర వెళ్ళి ఆగిందంట. సో నా ప్రభువు నన్ను అనుక్షణం కనిపెట్టి కాపాడుతున్నాడు అని అతను చెప్పాడనమాట. ఇప్పుడు మనం చాలామంది సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు లేదా వారు కలిగి ఉన్నటువంటి భావనలు, వారి ఎంత ఉదాత్తంగా, ఎంత ఉన్నతంగా, ఎంత గౌరవంగా, ఎంత ప్రేమగా, ఎంత గొప్పగా ప్రభువు గురించి వాళ్ళు మాట్లాడటము మనం చూసాం. ప్రభువే మాకు ఇవన్నీ చేశారు అనే విషయాన్ని వాళ్ళు నొక్కి వక్కాణించడం మనం చూసాం అన్నమాట. కాబట్టి ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, ప్రభువుని స్వీకరించిన వాళ్ళు లేదా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? సహనము, సంయమనము, మంచితనము, మర్యాద, సంస్కారయుతమైన భాష, మంచి భావజాలం, జ్ఞానము కలిగిన భావజాలం
ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య మనం కొంతమందిని చూస్తున్నాం, మేము ఎక్స్ క్రిస్టియన్లు అని చెప్పుకొని పరమ ఘోరమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి పదజాలాన్ని వాడుతూ ఇతరుల హృదయాలను గాయపరుస్తూ రక్త పిశాచులాగా ప్రవర్తించేవాడని మనం చూస్తున్నాం. అంటే క్రీస్తుని కోల్పోతే, క్రీస్తు నుంచి దూరం అయితే ఒక మనిషి ఎలా తయారవుతాడు? ఒక పిశాచులాగా తయారవుతాడు అనేది మనకు ఈరోజు మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. నేను ఇంకా కూడా మోహిని క్రిస్టినా గారి గురించి, అలాగే సినీ సింగర్ కల్పన గారి గురించి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ శ్రీలేఖ గారి గురించి, సినీ యాక్టర్ నగ్మా గారి గురించి మరొక వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.